మా అన్ని పెట్టు కానీ మా షోలో పువ్వు పెట్టద్దు, టోపీ పెట్టద్దు. పువ్వులు ఎందుకు కడతాం? మా షోలో పువ్వు పెట్టద్దు, టోపీ పెట్టద్దు. పువ్వులు ఎందుకు కడతాం మేము? మెంటలు కానీ ఏ బాబు వెళ్ళి కాదు, ఏ మెంటలు కానీ ఏ బాబు వెళ్ళి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వెళ్ళి బాబు ఇదేటిది ఇదేటిది సార్ ఆడ మన ఇంటి దగ్గర ఇలేదు సార్. ఏంటి సార్? లేదు సార్, బాగాలేకున్నా కూడా వచ్చినాను. లేదు మన ఇంటి దగ్గర ఇవ్వడం లేదు సార్. వేరే అతను ఉన్నాడు, చాలా ఒక 40 years నుంచి చేస్తున్నాడు సార్ ఐరన్. 40 or 60 years నుంచి చేస్తున్నారా? 40 years నుంచి. ఇప్పుడు వయసు ఎంత ఎంత ఉంటుంది? ఎవరు? నాది నా తెలిసి 25 ఉంటే ఎక్కువ. నా తెలిసి 25 ఉంటే ఎక్కువ. ఎంత సార్? 45 సంవత్సరాల నుంచి చేస్తున్నాడంట. దొంగతనాలు కదా సార్? చూచి దొంగతనం విడలేక సార్. చూచి దొంగతనం విడలేక ఇంకా నువ్వు ఏదైనా దొంగతనం పెడితే మళ్ళీ సార్ అందరి మీద డౌట్ పడతాడు. దొంగతనం పెడితే దొంగతనం కాదు సార్, ఐరన్ నువ్వు దేనికి వచ్చావు? ఐరనే కదా. ఐరనే కదా. మాకెందుకు? వెళ్ళు కూర్చోని అదే ఐరన్ దొంగతనాలే సార్. ఇల్లు జరగకరా ఇస్త్రీ బట్ట కాదు పెద్ద సారు, నువ్వు కాదు పెద్ద సార్, నువ్వు క్లారిటీ చెప్పు. ఐరన్ దొంగతనాలు ఐరన్ ఇస్త్రీ బట్ట చేస్తాం. ఇస్త్రీ అని చెప్పి ఐరన్ చెప్తే నువ్వు కడ్డీలు ఎత్తపోతావు. 40 ఏళ్ళ నుంచి ఐరన్ అంటే సార్ ఏమనుకుంటున్నానంటే కడ్డీలు, ఐరన్ కడ్డీలు ఎత్తపోతున్నావు. అడ్డీ కాదు ఐరన్ ఇస్త్రీ పెట్టి చెప్పు. లేదు సార్, లేదు సార్, ఇస్త్రీ పెట్టే ఇస్త్రీ పెట్టి ఎన్ని సంవత్సరాల నుంచి భర్త ఇస్త్రీ చేస్తాం సార్. దగ్గర 50 సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నాం సార్. మేము 50 సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నాం సార్. 50 సంవత్సరాల నుంచి జోవీలో డబ్బులు అని తీసుకుంటాను సార్. 50 సంవత్సరాల నుంచి జోవీలో డబ్బులు అని తీసుకుంటాను సార్. ఎందుకు చేసిందని తీసుకోవా? చేసిందని డబ్బులు కాదు, వాళ్ళ జోబులు డబ్బులు అదే కష్టపడి. సరే నేను మాట్లాడతాను సార్, నాకు అర్థం కాలేదు. ఏడు మాట్లాడతాను. ఇప్పుడు ఐరన్ ఉంది, ఐరన్ చేసేస్తే నీట్ గా సారు. ఇంకోటి ఆయనకు ప్రమోషన్ వస్తుందని చెప్పి పెళ్లి కూతురు ఇచ్చి రెడీ అయినారు. వాళ్ళకి సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ఈ బట్టలు షర్ట్ వేసుకుంటేనే ఆయనకి పెళ్లి చూపులు ఓకే అయితే అనేది గట్టి నమ్మకం. వంశపారంగా వస్తాండి. నువ్వు ఎంత పేపర్ మరి చేద్దాం ఇస్త్రీ. పేపర్ పెట్టి చేద్దాం ఇస్త్రీ. పేపర్ పెట్టి తేడా అందుకున్నా పేపర్ లో బోర్డు ఉన్న పేపర్ నా దగ్గర. పేపర్ పెట్టి ఇస్త్రీ చేద్దాం. పేపర్ తో ఇస్త్రీ చేస్తున్నావు, నువ్వు ఏదో రోజు పేపర్కి వస్తావు. ఇస్త్రీ చేస్తున్నావు, నువ్వు ఏదో రోజు పేపర్కి వస్తావు. ఎందుకు పేపర్కి వెళ్ళి వస్తుంది స్వామి? మమ్మల్ని ఇవ్వండి, మమ్మల్ని బతికియండి, మాకు ఎందుకు ఇది పేపర్కి వస్తావు అంటే గర్వకారణంగా స్వామి మాకు పేపర్. వాళ్ళను 50 ఏళ్ళు అవుతుంది. మరి ఏం చేస్తాం? అలాగే ఉన్నాం. ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది నీకు తెలుసా? నీకు మామూలు నువ్వు చెప్పు, నాకు తెలియదు. బర్త్డే చేసినా ఎంత వయసు? 48 నీ వయసు. నువ్వు ఎక్స్పీరియన్స్ 50 ఏళ్ళు ఇస్త్రీలో. ఎట్లా 2 ఏళ్ళు? చిన్నప్పటి నుంచి 48 అవుతుంది కదా. చిన్నప్పటి నుంచి 48 అవుతుంది కదా. 50 ఎట్లయింది? పుట్టక ముందు 2 ఏళ్ళు పెట్టి స్వామి. ఇక్కడ పెట్టి స్వామి ఇక్కడ పెట్టి 50 ఇస్త్రీ కాదు. 50 సంవత్సరాలు పెట్టి చేస్తాను ఇస్త్రీ. మనుషులు లేకుండానే చేస్తారు ఇస్త్రీ. ఎవరు లేరు. ఎందుకు ఉంటారో ఉండరు, పడుకుంటారు, భోంచేసి పడుకుంటారు. మధ్యాహ్నం పూట ఎవరు రారు. అడవి పెట్టిది ఏమన్నా కాలనీ 50 ఏళ్ల క్రితం. అప్పుడు అడవిలే. ఏం చేస్తా షాప్ పెట్టుకుని ఒకటే ఉండేది ఇల్లు ఇక్కడ. వాళ్ళ కూడా నువ్వు షాప్ పెట్టుకొని చేస్తున్నావా? ఒకటి ఉంటే ఒకటే లేదు షాపు. అల్ల అక్కడ అటువైపు ఇటువైపు ఉండేది షాపు. అక్కడి నుంచి వేసుకుని ఒక్క ఇంటికి 4 షాపులా? ఒకే షాపు 4 దగ్గర మార్చాను. నువ్వు అన్ని బయట మరి ఇంకో ఇంటి పక్కన ఐరన్ దొంగతనాలు చేస్తాడు. దొంగతనాలు చేస్తాడు. సరేనా? ఇది బాగా ఎంత చెప్పాలి సార్కి? ఎంతగా చెప్పు. బాగా పేపర్ చెయ్యాలి. నువ్వు పేపర్ పెడతావు, కవర్ పెడతావు, మా అన్ని పెట్టు కానీ మా షోలో పువ్వు పెట్టద్దు, టోపీ పెట్టద్దు. పువ్వులు ఎందుకు కడతాం? మా షోలో పువ్వు పెట్టద్దు, టోపీ పెట్టద్దు. పువ్వులు ఎందుకు కడతాం? మేము ముందు పేపర్ చెప్తామండి. అలా కాకుండా మాకు ఇదంతా బట్టలు ఇస్త్రీకి మాకు. నువ్వు అందరికి పేపర్ పెడతావా? అందరికి పెడతాం. అందరికి టోపీ ఎందుకు కడతాం మేము? టోపీ ఎందుకు కడతాం? పేపర్ టోపీ వస్తుంది. పేపర్ పెడతారు కానీ. సరేలే పేపర్లో ఈ పేపర్ కాబట్టి
ఇప్పుడు ఈ పేపర్ పెట్టిన దానికి నువ్వు ఎక్స్ట్రా చార్జా? ఎక్స్ట్రా లేదు, శుభ్రం చేయమన్నావు. నేను అడిగాను ఏమి ఎంత అడిగాను? నువ్వు ఏమన్నా పెట్టుకో. ఎంత అడిగాను? నువ్వు ఏం అడగలే కాదా? నువ్వు అడిగింది ఎంత? 2 రూపాయలు అడిగినావు. 2 రూపాయలు అడిగినావు. ఎంత? 2 రూపాయలు. 2 రూపాయలు ఏటి లేవు. ఏటి ఎట్టుకుని 2 రూపాయలు ఏటి లేవు. ఏటి ఎట్టుకుని 2 రూపాయలు వాటర్ ప్యాకెట్ రాలేదు 2 రూపాయలకి. వెళ్ళు. సరేలే, చెప్పు నీతో నాకు ఏటి చెప్పవు? 15 రూపాయలు. ఇప్పుడు అది షర్ట్కి 15 రూపాయలు ప్యాకెట్ మరి చేస్తా ఇస్త్రీ. నువ్వు పేపర్ పెడతా అంటే నాకు ఎందుకో టెన్షన్ అవుతుంది. ప్యాకెట్ మరి చేస్తా ఇస్త్రీ. 50 రూపాయలు అంటే సార్ ఓ షర్టు. బాగా చేస్తాడు సార్. 50 రూపాయలు కాదు, నేను వచ్చింది ఆటో బాగా చేస్తాడు సార్. సార్ మీకు రీమార్క్ కూడా జరగదు సార్, అంత బాగా చేస్తాడు సార్. పేపర్ పెడతాడు, కవర్ పెడతాడు. మళ్ళీ నీకు పేరు తెప్పించే కదా నేను వచ్చింది సార్. ఆయన సరేలే అన్ని ఇటు మీద వేసి నాకు 50 రూపాయలు చెప్పు. నాకు పరుగు రా చూసేస్తాను. నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళు బాబు, వెళ్ళు వెళ్ళు చేసి వెళ్ళు. లేదు సార్, రీమార్క్ ఎప్పుడు ఉండదు సార్. ఆయన చేస్తే రిమార్క్ ఉండదు, పేపర్ పెట్టి మరీ చేసిస్తాం. అర్థమైందా? పేపర్ పెడతాడు పేపర్ పెడతాను. అదే 500 రూపాయల నోట్ పేపర్. నాకు 500 కాగితాలు పేపర్ అంటే నోటే కదా. నోట్ ఎందుకు? ఈ పేపర్ నువ్వు ఇచ్చిన ఒక షర్ట్కి 500 కాగితం ఇచ్చిమంటావా? 100 రూపాయల పేపర్ పేపర్ చేసి అది కూడా పేపరే కదా. పేపర్ అయితే అది డబ్బులు అయ్యి. ఇది పేపర్. అందరికి పేపర్, ఈ పేపర్ పెడతాను, మాకి ఆ పేపర్ పెట్టు. ఆ డబ్బులు మాకు ఏం సౌకర్యం అనేది. ఉదయం కష్టపడతా కానీ 500 రావడం కష్టం. ఇక్కడ మళ్ళా 40 ఏళ్ళ నుంచి ఐరన్ దొంగతనం పెట్టి ఐరన్ చేస్తాను శుభ్రంగా. 4 చోట్ల మారినా సరే. అవన్నీ ఎందుకు? ఎంత సేపటికి రాలా? అరగంట వచ్చాయి. అరగంట ఎంత పేపర్ బాగా చేయమన్నారు. నువ్వు పేపర్ కే చేస్తాను దీనికే షర్ట్కి. మళ్ళీ పేపర్ కిందకి నీకు షర్ట్ లో పేపర్ పెట్టి మరి చేస్తావు ఇస్త్రీ. మళ్ళా పేపర్ ఎప్పుడు తెచ్చిల్లా? తేడా కూడా ఉంచుకోండి మీ దగ్గర. మాకైతే పేపర్, మాకు బోర్డు పేపర్. ఆ పేపర్ వద్దులే. ఎంత నువ్వు చెప్పినది చేయి. షర్ట్ 15 రూపాయల. 10 రూపాయలు తీసే పేపర్ కి 5 రూపాయలు ఇస్తా చూడు. పట్టుకెళ్ళిపో. ఏమి మాకు పేపర్ వద్దు. వద్దు. 5 రూపాయలకి, 2 రూపాయలకి, 3 రూపాయలకి పేపర్ వద్దంట. నన్ను వెళ్ళిపో. సరేలే పేపర్ ఈ స్వామి. మా సారు పెళ్లి చూపులు పోతాడు ఇప్పుడు. పెళ్లి చూపుకి వెళ్తే బేర ఆడుతుంటే ఎవరైనా నేను ఆడతాను. ఆయన ఎంత ఆయన పెద్ద సైకో. మంచిగా చేస్తాను. ఒక్కసారి నీకు మంచి పేరు వచ్చిందంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ నీకే పంపిస్తారు. నువ్వు వాళ్ళకి పేపర్లు పెడతావు, మంచోళ్ళేనా? టోపీ పెడతావు. టోపీ ఎందుకు పెడతాము? టోపీ ఎండాకాలం టోపీ పెట్టుకోరా? ఎండాకాలం టోపీ పెట్టుకుంటారు. ఏం ఐరన్ చేస్తావు? ఐరన్ చేస్తే ఊడిపోతాయి నాలాగా. మాటిని బాగలేదు. ఇదంతావు ఇదంతావు ఏది 500 అంతావు ఏది నాకు అర్థమవుతుంది. 500 ఇచ్చి ఒక షర్ట్కే ఊరికే మాట ఐరన్ కాయ ఇచ్చిమంతవా నీకు మాట వరుసకే సాయం కష్టపడిన డబ్బులు అవి రావు మాకు. చెప్పు. ఇప్పుడు నీకు ఒకటి అది బాగా చెయ్యి. ఆ షో జోయిలు ఏమైనా కట్టలు ఏమైనా దొరుకుతాయి. మాకొద్దు, మాకు చూసుకో. నేను వచ్చిన బాబా మాకొద్దు. లేవులే, నేను చూసినా ఆల్రెడీ. బాబా మాకొద్దు. కాదు, దొరుకుతాయని చూసినా లేవు. బాబా మాకొద్దు. లేవు, నేనే బాబు చూసుకో. లోపలేదుగా చూసుకో. లోపలేదుగా సార్కి ఇంకోటి సార్కి ఇట్లా ఉత్త జోవి పెట్టిస్తే అవమానం ఉంటుంది. 500 1000 రూపాయలు పెట్టు. 100 1000 రూపాయలు పెట్టు. నా బాబే నాకే మేము పెడుతుంది 500 1000 రూపాయలు మీరు చెప్తాం సార్కే. నాకు ఎందుకు షర్ట్ ఇచ్చి 500 ఇలాంటి షర్ట్లు 8,500 వాళ్ళు మేము. మన సార్ అట్లా వాళ్ళు కాదు కదా. వద్దులే నాకే నువ్వు సంఖలో పెట్టద్దు. టీ తాగేసి వస్తాను, నువ్వు చేసేసి. సరే తగిలేదు నాకు. సాయంత్రం షాప్ ఉంటుంది, ఎత్తేస్తావా? షాప్ ఉంటుంది, నువ్వు వెళ్ళిపో పర్లేదు. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడే ఉంటాను. 6 వరకు ఇక్కడ ఉంటాను. ఉదయం 10 గంటల నుంచి 6 వరకు ఇక్కడే ఉంటాను. ఎక్కడికి వెళ్ళి షాప్ ఎత్తి షర్ట్ తీసుకుని పారైపోతాం. ఇది షర్ట్ పెట్టుకుని వెళ్ళిపోతాము ఊరికి తీసుకుని. షర్ట్ అది మాకెందుకు? ఎవరైతే వేడి బాగా చూసుకో. వేడి బాగా చూసుకోవాలి. ఒకసారి చేయి పెట్టు. పెట్టు చేయి పెట్టు. చేయి పెట్టు స్వామి, చేయి పెట్టు. భలే ఉంటుంది. అప్పుడు మాట్లాడేది ఏది మాట్లాడుతుంది?
పెట్టి ఇస్త్రీ బాగా చేస్తావా వేడెక్కు, ఇస్త్రీ బాగా చేస్తావా వేడెక్కు చెప్పాల ఎన్ని ఎందుకు ఇప్పుడు మీకు ఇస్త్రీ బాగుంది లేదా అది ఇదే మాట మీద ఉండు. ఇస్త్రీ బాగుందలేదు చూసే బాగుంది కావాలి అంతవరకు మాట్లాడు అంతే. మరి 50 రూపాయలు 100 కాదు 15 రూపాయలు 15 ఇస్తా విత్ పేపర్ పేపర్ అది కూడా పేపర్ వేస్తావు రేపటి పేపర్ ఇల్లా ఇస్తావు రేపటి పేపర్ ఇల్లా ఇంకా 60 ఇవాళ పేపర్ వేసేస్తాను ఇవాళ రేపటిది ఇవాళ పేపర్ వస్తుంది కదా ఆ పేపర్ నీకు వేసేస్తాను. ఇప్పుడు పేపర్ అవ్వకుంటున్నా ఇప్పుడు పేపర్ పెట్టినప్పుడు అది చదివే కన్నా ఉపయోగపడాలి కదా. చదివిన అయితే బాగుంది మాకు ఏ పేపర్ మీరే ఇస్తారు బాబు పేపర్ ఇవ్వమని చెప్పేసి పేపర్ ఇవ్వండి సార్ బట్టలు పెట్టుకుంటాం ఇస్తారు పేపర్. ఎప్పుడు ఈవేళ టీయా నిన్నటియా మొన్నటియా అని చూస్తాం మేమైతే ఏ స్వామి ఐరన్ చేస్తూ 6గురిని ముంచిన మాకెందుకు మ్యాటర్ మాకు తెలుసు బాగా చెప్తాను స్వామి వెళ్ళు వెళ్ళు సరే వెళ్ళు వెళ్ళిపో ఎక్కడ సెంటర్కి వెళ్ళిపో ఆటోకి ఇస్తావా ఇడుకు నేనే చెప్తున్నా ఆటోకి సెంటర్ వద్దు బాబు మళ్ళీ ఆటో డబ్బులు కూడా ఇచ్చుకోవాలి ఇచ్చిన 15 రూపాయలకి మళ్ళీ నీకు ఆటో డబ్బులు ఎందుకు సెంటర్కి తెలియదు మాకు రాక ఇంకా మళ్ళీ జాగ్రత్త చేస్తాం జాగ్రత్త ఇంటికి మంచి చేస్తాం. A few minutes later. అయిందా అయిపోయినా ఆడ వాళ్ళకి షాప్ వాళ్ళకి నువ్వు ఏదో 70 రూపాయలు ఇవ్వండి. ఎందుకు ఎందుకు థమ్స్అప్ బాటిల్ నువ్వు తా దీనిలో పెడతాను నువ్వు డబ్బులు కానీ నేనే చెప్తాను డబ్బులు వాళ్ళు నాకు ఇయ్యరు కదా. నా పేరు ఎలా చెప్తావు నువ్వు ఇప్పుడు వాళ్ళు అడిగినారు లేవు డబ్బులు లేవు వచ్చిన కూర్చో చూసాను బట్టలు ఇప్పుడు వాళ్ళకి 70 రూపాయలు ఇచ్చుకో ఇచ్చుకో చాలా ఇచ్చి ఇచ్చి వచ్చిన తర్వాత ఇప్పించుకో. నీకు పేరు ఉంది కాలనీలో పేరు అంటే నేను నువ్వు ఊరుకుంటావా నేనే అగ్గి పెడితే అని వెళ్ళి చెప్పేసి నీకని మూరు కూడా లేదు బాబు నేనన్నా వాడుకొని నా పేరు చెప్పు నువ్వు ఊరుకోడు వెళ్ళు చేసినావా ఏడిది పెట్టించవు షర్ట్ తెచ్చి చేసాను ఏడబెట్టావా నువ్వు అక్కడ పెట్టాను ఉన్నిలే కానీ అది ఇద్దు కానీ నేను ఫోన్ మాట్లాడేది ఉంది. ఆ షాప్ అయిపోయి చెప్పా వాళ్ళు ఎవరో ఆయన అపార్ట్మెంట్ లో వాళ్ళు పిలుస్తున్నారట అర్జెంట్ ఊరికి పోతానంటే బట్టలు ఇచ్చిపోవాలని చెప్పి కార్ లో వెయిట్ చేస్తాను. రాలే కార్ లో అలా చెప్తారు కేకేస్తారు అక్కడ నుంచి ఎవరు షాప్ అయిపోయి దగ్గరకు వచ్చి చెప్పిపోయినారంట అర్జెంట్ పంపి రాలేదు స్వామి నేను ఎక్కడ అడిగి వెళ్ళిపోయి నేను వెళ్ళు నువ్వు వాళ్ళు కారు నిమ్మకాయలు కట్టి పెట్టి రెడీగా ఉన్నారు కారు దిగకూడదంట వాళ్ళు దేవునికి ఎరుగు ఊరికి పోతారంట. పోతే పోనీ నాకేం చెప్తాను అయితే పోతే పోనంటే పైకి వెళ్ళిపోనని కాదు ఇచ్చేటి ఉన్నాయంట అర్జెంట్ అని చెప్తాను. నాకు ఇచ్చి చెప్తారు నాకు ఫోన్ చేస్తారు నువ్వు ఇట్లయితే పేరు నిలబెట్టుకో చాలు ఉండి పేరు చాలు ఉండి పేరు చాలు నాకు నా పేరు ఉండి పేరు నాకు చాలు పక్కన మన పేరు చెప్పవలసి లేదు నాకు అనుకో కాక పుయ్యరాపు ఓ బాయ్ స్వామి ఏ స్వామి ఎక్కడ స్వామి ఈడే షాప్ ఆ రైట్ సైడ్ లో ఉంది పుయ్యరా స్వామి అటు చెప్తూ మళ్ళీ వస్తానండి అయితే పక్కన పోయిరా అందులో నేనేమని చేద్దురా అందులో నేనేమని చేద్దురా స్వామి కూర్చో ఖర్చులకి నువ్వే ఖర్చు పెట్టద్దు మాకు ఏదో ఖర్చు పెట్టు వద్దు కానీ నాకు కూర్చో అలా బట్టకెళ్ళి వస్తాను కూర్చో వెళ్ళు ఎట్లా ఇట్లా చెప్పారు చూడు ఎట్లా ఇట్లా నుంచి ఇట్లా ఏదో అపార్ట్మెంట్ అది ఇక్కడ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది అట్లా లోపలికి ఈ పక్కకు వస్తుందంటే అదో రెండిళ్ళు పైన కింద ఉంటది పైన కింద ఉంటే అపార్ట్మెంటేనా అయితే వెళ్ళిపోయి అయితే ఈ పక్కదే వాళ్ళు నీకు తెలిసింటారులే వాళ్ళ దగ్గర అప్పు ఏం చేసినా మళ్ళీ పోయిరా షాప్ నేను చూసుకుంటాను నువ్వు పోయిరా వాళ్ళు కార్ రెడీకి పెట్టుకొని కూర్చున్నారు తెచ్చుకో పోయి షాప్ బాగా చూసుకుంటా కాదు ఐరన్ 60 రూపాయల ఎవరైనా ఇప్పించుకుంటా ఇక మొదలెడదామా చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ఎవరు పెళ్ళండి నువ్వు పిలిచి చెప్పావా ఏమే ఎవరు పెళ్ళలేదు అక్కడికి వెళ్ళి అలా తిరిగి వచ్చాను ఏ పిలిచలేదా ఎవరు పిలిచారు కారు వెళ్ళిపోయింది నువ్వు మరేం చెప్తావు రాజస్థాన్ వాళ్ళు గాజులు అమ్మే వాళ్ళు ఎవరో గాజులు ఎవరో మనకి అడిగినా అదంతా అడిగితే ఎవరు లేదు చెప్పారు 3 డజన్ గాజులు అడిగినావంట నాకెందుకు మళ్ళీ వాళ్ళ నువ్వు కదా నేను కాదు ఏ మెంటలు కానీ ఏ బాబు వెళ్ళి కాదు ఏ మెంటలు కానీ ఏ బాబు వెళ్ళి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వెళ్ళి బాబు వెళ్ళు నాకు డబ్బులు ఇస్తాను వెళ్ళు మెంటలుగా నీకు ఏడబెట్టినావు
ఏ మనిషి బాబు బట్టకని చెప్పినావు తీరామో చూసి వెళ్తే ఎవరు లేరు. నువ్వు మరి గాజులు అడిగా 3 డజన్లు నాకెందుకు గాజులు వేసుకుంటున్నట్టే. నాకేం తెలుసు నువ్వు వేసుకుంటావు గాజులు వేసుకుంటే గలగలగల ఈ పెట్టుకుని గలగల ఆడితే గుచ్చిపోతాయి. ఏమన్నది అది ఏడున్నాయి ఎండితే ఎందుకు ఏం కల్లా ఎందుకు ఎత్తా బట్టలు ఏ బట్టలు ఎందుకు ఆడతారా అంటే ఏమో ఆడతారు పక్కనే. అది సార్ ఫోన్ చేస్తున్నాడు. సార్ ఫోన్ చేస్తుండగా సార్ తీసుకున్నాను సార్ ఐరన్. ఆయన సార్దే షర్టు వద్దు డబ్బులు అంటాడు ఆయన. ఆయనకి ఇస్తాంటే తీసుకోవడం లేదు సార్ మీ పేరు చేసినాక. నాకు వద్దు డబ్బులు అంటున్నాడు. డబ్బులు వద్దాను లేదు డబ్బులు అమ్మంతాను చిల్లర మధ్య తీసుకుంటాను కాదు నీ మర్యాద కోసము నీ బిల్డప్ కోసము కష్టపడుతున్నా 15 రూపాయల కోసం ఆశపడుతున్నాను. చూసుకుంటాను సార్ పెట్టుకుంటే వద్దు బాబు మాకు ఎవరు వద్దు మాకు సార్ వద్దు ఎవరు దాదా నా డబ్బులు ఇచ్చి సరేలేండి సార్ డబ్బులు ఇచ్చే ఆయన వద్దన్నా కూడా నేను డబ్బులు ఇచ్చి వస్తాను సార్. వద్దు స్వామి నాకు నా డబ్బులు ఇచ్చేసాము. ఆయన పరిస్థితులు మనకు తెలుసు పాపం ఆయన ఇబ్బంది పెట్టకూడదు డబ్బులు ఇచ్చి వస్తాను సార్. చెక్ చేయాల్సిన అవసరం లేదులేండి సార్ ఆయన చేసినాడంటే ఖచ్చితంగా బాగుంటుంది. 50 సంవత్సరాలు సీనియర్ సార్ కానీ వయసు 48. అదే ఆ 2 ఏళ్ళు మళ్ళీ ఎట్లా జరిగిందో నాకు అర్థం కాదు. ఇక పెట్టి నువ్వు పుట్టకముందే పెట్టినావు ఇడా నీ పుట్టిన తర్వాత పెట్టాము. మళ్ళీ నువ్వు పుట్టింది 48 సంవత్సరాలు. మరి చెప్తావు కదా మీరు రాలేదు ఇంకా సార్ వస్తాను లేదు సార్. సార్ ఒకసారి చెక్ చేయి అంటున్నాడు. నాకు నీ మీద నమ్మకం ఉంది అవసరం లేదు కదా. చెక్ చేసామే వద్దు ప్యాకెట్ మర్చేసాను స్వామి. చెక్ చేసాము ఇంకో స్వామి చేసామే నీ చేస్తుంది మళ్ళీ నాకెందుకు మళ్ళీ నేను ముట్టినా అంటావు కదా నువ్వు. మళ్ళీ నీ గురించి నాకు తెలియదు ఏముంది దేని పొందేయాల. ఓ ఇదేంటిది అదేనా పేపర్ ఇంత పేపర్ పెట్టినావు. పేపర్ కాదు పేపర్ కాదంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. ఐరన్ బాగా చేసినావు చాలులే. ఇదేంటిది నా ఏ స్వామి ఇది ఇప్పుడు ఎట్లా పెళ్లి కొడుకు దీంట్లో చెప్పింది. ఇప్పుడు పెళ్లి కొడుకు దీంట్లో నుంచి చూడాలా పెళ్లి కూతురు ఇట్లా ఎక్కడ చూసుకో మాకు ఎందుకు కానీ ఈ బొక్క ఎందుకు వచ్చింది స్వామి. ఇన్ని బట్టలు చేస్తాను పెళ్లి మొత్తం ఇక్కడ అంతా గాలి అంతా చేస్తున్నాం మేము బట్టలు. నేను మాకు రికార్డు అనకూడదు ఎవరిదని మాట కాయలేదు. ఇదేంటిది ఎవరి దగ్గర కాయలేదేమో. ఇదేంటిది ఇప్పుడు దౌడలు కాస్తాయి మాకేం స్వామి చెప్పుకో స్వామి చెప్పుకో ఏ చెట్టు మాకు సార్ది సార్ అయితే నేను చేసి శుభ్రం చేసి ఇచ్చాను ఇక్కడ. సార్ పెద్ద ఇక్కడ వేయించి ఏ చేసి ఉంటాను. సార్ పెద్ద బొక్క పెట్టాడు సార్. సార్ పెద్ద బొక్క పెట్టాడు సార్. చెప్పుకో ఎవరు చెప్పుకో నేను మాట చేయలేదు. ఇది వేరే వాళ్ళని అరెస్ట్ చేసి ఈఆర్ఏకి వస్తున్నారా? ఎలా చేసుకోండి మాకెందుకు డబల్ అరెస్టా? రండి సార్ అయితే లొకేషన్ పంపిస్తున్నాడు పంపించుకో. ఎవరు చెప్పుకో షాప్ బంద్ చేసి ఆ బట్టలు సార్ తీసుకెళ్ళి విసిరిపోతే నేను శుభ్రం మడతెట్టి ఇచ్చింది నువ్వేంచి పెట్టుకొని చేసావు. ఏం చేశాను నేనా? ఏడు చేసావు 7 బొగ్గులు ఏంది 7 బొగ్గులు అవన్నీ ముందు నుంచి ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి బొగ్గులు? అసలు బొగ్గు ముక్క లేదు ఇక్కడ. నువ్వు ఎవరు పిలకొంటారు పిలిచిన చెప్పు అప్పుడే అడుగుతుంది మీద. ఎవరు పిలకొంటా నువ్వు పిలిచిన చెప్పావు. నేను పిలిచినారేమో నీ వ్యాపారం పోకూడదని చెప్పి నేను చెప్పిన. నేను షాప్ కాడ నువ్వు షాప్ కాడ నన్ను కూర్చోబెట్టినావు కాబట్టి నేను బాధ్యతగా కూర్చున్నాను. ఇక్కడ కూర్చొని వేరే వాళ్ళు 2 వచ్చినారు 2 సార్లు. వస్తే బట్టలు ఆయనంగా చేయడు ఐరన్ చేయడం లేదు. పొద్దునే వేరే వాళ్ళు వచ్చి కొట్టిపోయినారు ఐరన్ సరిగ్గా. నేను వాళ్ళకి చెప్పిన వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళకి నేను చెప్పిన వాళ్ళు రాకూడదని నువ్వు లేనప్పుడు రాకూడదని నేను ఐరన్ వచ్చిన. అది ఐరన్ చూపి పేపర్ అది పేపర్ మర్చిపోయినావేమో ఓకే సంతోషము.
ఆ బొక్క దాంట్లో ఏం ఏమో పెట్టుకోవాలి బొక్క అంతా నాకు వెళ్ళదు, ఏమో బొక్క అంతా నాకు వెళ్ళదు. ఇప్పుడు దాంట్లో నువ్వేం చేయదు పెట్టుకొని చేసావు, ఎందుకంటే బట్టల పిల్లల్ని పిలిచి చెప్పావు. లేకపోతే ఇగో బొగ్గులు, ఇవా ఈ బొగ్గులు వేసి కాల్చి నువ్వే కాల్చి. ఒక్క నిమిషం, లేకపోతే ఏడుది ఇది ఊరంతా ఊరంతా కనబడుతుంది, తీసుకెళ్ళిపో, వెళ్ళిపో. సార్ వస్తాను జీపీఎస్ రానే ఎవరు వచ్చినా పర్లేదు, వెళ్ళేది అవసరం లేదు, వస్తాడు. ఇప్పుడు తెలుస్తుందిలే. నిన్ను నమ్మి నేను ఇంత దూరం నుంచి తీసుకొని వస్తే నువ్వు చేసే మర్యాద ఇది. పేపర్ పెడతా అని బొక్క పెడతావా? పేపర్ పెడతా అని బొక్క పెడతావా? ఒకటే నేను పేపర్ ఇస్త్రీ చేసి మడత పెట్టేసి బ్యాగులు పెట్టేసి నేను వెళ్ళాను. వాళ్ళకించు వెళ్తే నువ్వేటన్నా మీరు ఎవరో పిలుస్తున్నారు అపార్ట్మెంట్ వాళ్ళు, 3వ ఫ్లోర్ అని చెప్పేసి ఇలాగేలకు అలాగేలమని చెప్పేసి మొత్తం మీద నన్ను సంక లాగించి నా షర్ట్ పొక్కేటాను. ఒక్క నిమిషం, షర్ట్ పొక్కేసి నన్ను అంతా మళ్ళీ నువ్వు చేసే ఇస్త్రీ అంతా పేపర్ పెడతా అని బొక్క పెడతావా? నేను చేసిన ఇస్త్రీ నువ్వేం కాకుండా బొగ్గులో వేసేసి ఇవా బొగ్గులు వేసావు. చెప్పు, సార్ వాళ్ళ కుక్కలు కూడా వస్తాయి, అవి కూడా చెక్ చేస్తాయి, వాసన చూసి పచ్చి కడతాయి. మనుషులు రమ్మను కుక్క మనుషులు రమ్మను ఇది కూడా ఎక్కడ వెళ్తానా పట్టుకెళ్ళలేదు. వెళ్ళిపో కొన్ని కవరుగా చే నీ 5 రూపాయలు ఇగో 15 రూపాయలు ఏమొద్దు ఇగో సెలవుకెళ్ళిపో వెళ్ళు. షర్ట్కి 6,000 రూపాయలు. 60 కాదు, రూపాయి ఇవ్వను నేను, రూపాయి ఇవ్వను. నువ్వు డబ్బులు ఇచ్చేంత వరకు ఆడవే షాప్ లో కూర్చొని ఏ తాగు మందే తాగు ఎందుకు నా పేరు చెప్తే చెప్పేసాను ఇవ్వద్దని. సార్కి ఏం సమాధానం చెప్పుకో స్వామి, ఏం చెప్పుకోవాలి సార్కి? నేను శుభ్రం నమ్మి నేను ఆటోలో వచ్చి నీకు ఇస్తాంటే నువ్వు ఇట్లా బొక్కలు పెట్టి లాస్ట్ చొక్క బొక్కన్న ఓకేలే, ఏదో టీ షర్ట్ వేసుకుని ఏదో కవర్ చేస్తాండి సార్. వంశపారంగా వచ్చినదేనేమో 3 ముక్కలు చేసి చించి అవుతుంది. వంశపారంగా వచ్చినదేనేమో 3 ముక్కలు చేసి చించి అవుతుంది. ఎవరు ఇస్తుండేది? అది ఎవరు ఇస్తుండే? కోపంలో ఈ షర్ట్ నువ్వు చింపేసితే మరి నాకు ఎలా ఉంటుంది చెప్పు ఒకసారి. నాకు ఎలా ఉంటుంది ఒకసారి, నాకు ఎలా ఉంటుంది షర్ట్? పేపెట్టి మరి శుభ్రం చేస్తే నువ్వు బట్టలు చెప్పేసి వెళ్ళమని చెప్పేసి నువ్వు బొగ్గులు పెట్ట వాటి మీద కన్నం పెట్టేసి నేను కన్నం పెట్టి చెప్తున్నా. నువ్వు పోలీసా? నువ్వు పోలీసా? మళ్ళీ నువ్వు జరిగింది ఏదో నువ్వు ఊహించుకునేది అదే జరిగినట్టు డిటెక్టివా? బొగ్గులు కనబడుతుంది, ఈరు కనబడుతుంది బొగ్గులు. ఇప్పుడు ఆరిపోయి ఇందులో బొగ్గులు తీసి అక్కడ వేసేసి మళ్ళీ వేసేది ఇంకా ఆరిపోయి తడి. వెళ్ళి స్వామి వెళ్ళే సార్కే చెప్పుకో. చెప్పను, నేను ఎందుకు చెప్పాలి? నువ్వు చెప్పవా? నేను ఎందుకు చెప్పాలి? ఇది చాలా పెద్దగా ఎందుకు చెప్పాలి? నిజంగా చాలా పర్లేదు, ఎంతవరకు వెళ్తాను నేను, ఎంతవరకు అయినా పర్లేదు. రెడీ అదే మాట చెప్పు. అంతేగాని నువ్వేటి నేను ఇచ్చేసి అంతేటి. సార్ ఆయన చాలా ఎక్కువ మాట్లాడతాను సార్. వాడిని రమ్మను, నా కొడుకుని రమ్మను, ఏం చేస్తాడో వాడు. నేను ఆ మొక్క అనలేదు, ఆ రమ్మను ఆ ఈగ్గాడేవాడు వాడు ఎవడైతే నాకేమీ రమ్మను ఇస్త్రీ పెట్ట వానికి పెట్టి వానికి ఈపు కాలుస్తా వాని ముడ్డి కాలుస్తా అని చాలా చీప్ గా మాట్లాడతాను సార్. సార్ మీ చొక్కని చించి ఆ పక్క ఒక పీసు ఈ పక్క ఒక పీస్ ఇచ్చినాడు సార్. సార్ గన్నేం తీసుకోదు, గన్ను చేద్దాం సార్. విన్నారా సార్? ఏం తెచ్చినా పర్లేదు అంటారు. చాలా పెద్దది ఆయన పెద్ద మనిషి, చాలా పెద్దది ఆయన పెద్ద మనిషి. నువ్వు ఏందనుకుంటున్నావు అడుగు సార్. ఆయన ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు, చెప్పు. కానీ సరే సార్, ఏ తప్పు అయిపోయింది సార్, క్షమించండి. అది తప్పు మాత్రం చేయలేదు సార్, ఏదో తెలియక కాలిపోయింది సార్, క్షమించండి సార్. ఇంకోసారి అట్లా రిపీట్ మళ్ళీ తెలియక కాలిపోయినాడు. 30 మంది ఏమన్నా పర్లేదు, తెలియక కాలిపోయినట్టు మాట. నువ్వు ఏదో జరిగిపోయింది, క్షమాపణ అడిగేసి నన్ను క్షమించండి సార్ అని నేను బాగా అంత మంచి గడువు సార్ ఉన్నారు సార్ చెప్తారంట ఆయన. 7 మంచి కడుగు నువ్వు కాల్చేసి సింప్లిషన్ చేసేస్తావా? అది మళ్ళీ చూసుకుని నాకు చెప్తావు సార్. చెప్తాను సార్. నేను ఏం చెప్పలేదు సార్, నేను మాత్రం బాగా శుభ్రం చేశాను, బట్టలు శుభ్రం చేసి పెట్టాను. అది నుంచి శుభ్రం నలిపి శుభ్రంగా ఆయన వంపి శుభ్రంగా కాల్చేసాడు. మళ్ళీ తీరా మోసండి అంటున్నాడు. ఇంకేం చేస్తాం మరి మీరు చెప్పండి, నాకు తెలియదండి. ఇప్పుడు ఫోన్ చేస్తాను. ఇంతవరకు చేయలే
నువ్వు ఏం చెప్తావు చూద్దాం వచ్చి. క్షమాపణ అడుగు చాలా పెద్దగా అవుతుంది ఎన్ని సం- ఎన్ని సం- నన్ను ఇద్దరిని చంపేస్తారు అది ఎప్పుడాకి మాటలు ఒకటి మన పిల్లాట ఇటు కొన్ని ఎందుకంటే ఇది పెద్దగా అనుకో నీకు నాకు ఇద్దరికి ఇబ్బంది ఎన్ని సమయం పెద్ద ఎందుకు అవుతుంది అవుతుంది. నువ్వు తప్పు చేసినట్టే చొక్కా ఇప్పుడు ఇది నువ్వు తప్పు చేయలేదు ఇది కూడా చూస్తే ఊరికే ఉంటాడా నువ్వు కాల్చావు ఇది నేను కాల్చింది కాదు నువ్వు కాల్చావు ఉండి సరేలే నేను కాల్ చేసినాను నువ్వు చించేసినావు ఏ ఇద్దరిది ఉంది కదా పాత్ర ఎవరు ఈ దీంట్లో నువ్వు చింపేసావు నేను కాల్చలేదు నువ్వే కాల్చేసావు నేను బట్టకెళ్ళమని ఇప్పుడు నువ్వు కాల్ చేసినావు నేను చించేసాను అంతేనా వచ్చి మళ్ళీ నేను కాల్చిన అంతటి సరే నువ్వు నేను కాల్చినా నువ్వే నువ్వు చించినావు కాల్చావు నువ్వే చింపేసావు నువ్వు ఆనా ఇదంతా ఎందుకు సార్ క్షమాపణ చెప్పి నేను చెప్పను నేను చెప్తాను చంపేస్తాడు చంపేస్తా. మాట విను. ఇదో, వదలలే. ఇదో, నీకు ఐలు. ఇదో, నీకు ఏం భార్య- సమయం? పిల్లలు ఉన్నారు భార్య పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఉంది నాకు ఒక ఫ్యామిలీ ఉంది నేను దయచేసి అర్థం నేను చేసుకో కరెక్ట్ గా పని చేస్తున్నా ఇక్కడ. దయచేసి అర్థం ఇక్కడ చేసుకో నేను కరెక్ట్ గా పని దయచేసి అర్థం చేస్తున్నా. నీ చేసుకో వల్ల నాకు చెడ్డ పేరు ఒక్కసారి ఆయన వస్తుంది. దిగినాడు నీ వల్ల నాకు చెడ్డ పేరు వచ్చేస్తుంది వెళ్ళిపో నీ వల్ల నాకు చెడ్డ పేరు వచ్చేస్తుంది వెళ్ళిపో వెళ్ళిపో ఇది ఒక వెళ్ళిపో క్షమించాడు నువ్వు చెప్పు నువ్వు వెళ్ళిపో నీ క్షమించి అడగను ఎందుకు అడగాలి నేను తప్పు చేయలేదు సార్ ఆయన అడగాడంట సార్ నేను వస్తానంలేండి సార్ నీ వల్ల నాకు చెడ్డ పేరు వచ్చేస్తుంది నేను వస్తానంలేండి సార్ ఆ. సార్ మీరు రాద్దండి సార్ మీరు రాద్దండి సార్ మరి రమ్మను. క్షమించమని అడుగు నేను అడగను నేను అడగను అడిగేసి నేను అడగను నానే చెప్తాను. సరేలే నువ్వు కోపం నేను ఎందుకు అడుగుతాను ఇది ఒక్కసారి నా కోసం నాకు ఎందుకు అడుగుతాను నా కోసం నేను ఎందుకు అడుగుతాను నా కోసం అడగనా నా కోసం అడుగు నువ్వు చేసి నేను చెప్తాను చేసి నేను చెప్తాను సరే నా కోసం క్షమించండి సార్ నువ్వు చెప్పింది కాకుండా సరే చెప్పు ఏం చెప్పాలి క్షమించండి సార్ ఇంకోసారి అట్లా ఎప్పుడు జరగదు చెప్పు మరి నువ్వు కాల్చా నాతో చెప్పు 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 సార్ లైన్లో ఉన్నాడు సార్ నేను మాత్రం క్షమించమన్నాడు శుభ్రంగా పనిచేశాను ఇస్త్రీ కూడా చేసి ఇచ్చాను ప్రాఫిట్ చేస్తే నన్ను బట్టలు ఉన్నట్టు అమ్మని చెప్పాడు వెళ్ళిపోయాడు తీరమో ఇల్లు తొడికి ఇగో షట్టలు తయారయ్యింది బొగ్గులు పంపించాడు నన్ను ఏడ్చేయమంట సార్ చెప్పాను ఇల్లు స్విచ్ ఆఫ్ అయింది స్విచ్ ఆఫ్ అయింది స్వామి లేడు స్వామి నువ్వు లేడు స్వామి లేడు స్వామి నేర్పు స్వామి కూడా దాంట్లో ఉందిలే నా సార్ నంబర్ కూడా చెప్తాను మాట్లాడుతున్నాను కొట్టు నంబర్ చెప్పు కొట్టు చెప్తాను మాట్లాడుతాను నేను ఆన్ అయింది చెప్పు నంబర్ చెప్పు 148 128 138 138 అరే నీ అబ్బా అయ్యే నంబర్ అయ్యే ఏంది మళ్ళీ పెద్ద సార్ది ఎట్లుంటాయి నంబర్లు నీలాగా నాలాగా ఉంటాయి అనుకుంటే నీకు సార్లు బుద్ధి వచ్చేటట్లు నేను చేస్తా నువ్వు గంటలో షాప్ బంద్ చేసుకుని వెళ్ళిపోతే నువ్వు బతికిపోతావు లేదా ఎవరు 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 నేనా ఎవరు? షాప్ బందా సరే దా ఈడ తైలి నలుగురు చూడండి చూడండి నువ్వు సింపేసి నా పరేసి నా పని వెళ్ళిపోమంత వెళ్ళిపో సరే సరే అట్లా కానీ వస్తా ఉండు వెళ్ళిపో వస్తా అయిపో వెళ్ళిపో వస్తా వెళ్ళిపో చూసుకోద్దా ఆ, చూసుకుందాం ఉండు వెళ్ళు. చూసుకుందాం పని చూసుకెళ్ళి వెళ్ళు